I'm Pratap from Chagal Sports. See, మొన్న కంప్లీట్ చేసిన బాక్స్ క్రికెట్ ఏదైతే ఉందో ఒకసారి చూద్దాము, చెక్ చేద్దాము ఎలా ఉంది అనేది వచ్చాను నేను అందుకోసమే. సి యూ కెన్ సీ ద బోర్డ్ దేర్. ఇది విఎస్వై బాక్స్ క్రికెట్ ప్రో అనేది నాదర్గుల్లో ఉంది. ఈ మెయిన్ ఈ గ్రౌండ్ కట్టించిన ఈ ఓనర్ వీళ్ళకి నిజం చెప్పాలంటే చాలా టేస్ట్ ఉంది. టేస్ట్ అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే ఆడే వాళ్ళకి ఒక మంచి గ్రౌండ్ ఇవ్వాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉంది. బికాజ్ ఎందుకంటే వాళ్ళు కూడా కుర్రోళ్ళు చేయించిన వాళ్ళు. సో వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి ఇదే ప్రైజ్కి చిన్న చిన్న బాక్స్ క్రికెట్, చాలా చిన్నగా ఉండే సైజ్ తోటి బాక్స్ క్రికెట్ ఇదే ప్రైస్కి చాలా ఉన్నాయి. ఇంకా ఇంతకంటే కాస్ట్లీ కూడా ఉన్నాయి గ్రౌండ్స్. బట్ ఏంటంటే వీళ్ళు ఇంత పెద్ద గ్రౌండు 40 feet హైటు, రౌండ్ అంటే రెక్టాంగిల్ గ్రౌండు, ఇంత మంచి మెటీరియల్, పిచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు చాలా తక్కువ రేటుకి ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ ఈజ్ రియల్లీ గ్రేట్. ఎందుకనంటే ఆడేవాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలన్నా అని చెప్పి సో వాళ్ళు ఏదైతే ఆలోచనతో గ్రౌండ్ స్టార్ట్ చేశారో అది సక్సెస్ అయిందని చెప్పాలా. చాలా బుకింగ్స్ వస్తున్నాయి వీళ్ళకి. ఆల్రెడీ పక్కన మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసిన గ్రౌండ్ చాలా బాగా నడుస్తుంది. సో అందుకే వాళ్ళు ఇంకో గ్రౌండ్ అని చెప్పి ప్లాన్ చేశారు. సో ఈ గ్రౌండ్ కూడా కట్టించాము. సో 2 గ్రౌండ్లు కూడా చాలా అద్భుతంగా నడుస్తున్నాయి వీళ్ళవి బుకింగ్స్ అంతా కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాగే ఉండాలా, ఇలాగే ఇంకో 4 గ్రౌండ్లు కట్టుకోవాలా, హ్యాపీగా ఉండాలా వీళ్ళు. ఓకే. సో నాకు కూడా మొన్న వీడియో చేసినప్పటి నుంచి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి గ్రౌండ్స్ గురించి. ఎస్టిమేషన్స్, కొటేషన్స్ అడుగుతున్నారు. సైట్ విజిట్స్కి వెళ్తున్నాను నేను. సో బెంగళూరు, ఇక్కడ హైదరాబాద్ కూడా. నేను కాల్ చేసే వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే, దయచేసి మీరు ఒక ఓపెనింగ్ డేట్ ఒకటి ఫిక్స్ చేసేసుకొని ఆ డేట్ లోపల మాకు గ్రౌండ్ కావాలి అని అటువంటి కాల్స్ మాత్రం దయచేసి నాకు చేయొద్దండి. ఎందుకంటే నాది ఒక రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే మీరు ఒక ఓపెనింగ్ డేట్ ఫిక్స్ చేసుకొని ఈ డేట్ లోపల మాకు కావాలి అని అంటే మాకు ప్రెషర్ ఉంటుంది. సో మేము ఫుల్ సోల్ తోటి ఈ గ్రౌండ్ చేయలేము. సో ఆ స్టాండర్డ్ కూడా ఇవ్వలేకపోతాం మేము. సో ఏదైనా కూడా ఇటువంటి గ్రౌండ్స్ చేయాలి అని అంటే మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్గా, సోల్ఫుల్గా చేయాలి. అప్పుడే అవుట్పుట్ చాలా అద్భుతంగా వస్తుంది. మీరేదో ఒక డేట్ అడిగేశారు అని చెప్పి ఆ డేట్ కోసం అని చెప్పి మేమేదో హరీబరీగా వర్కర్స్ని హైర్ చేసుకొని క్వాలిటీ వర్కర్స్ దొరకక మీ టైం కోసం అని చెప్పి ఎవరో ఒకళ్ళని పెట్టి చేసేయడము, ఇటువంటివన్నీ చేయడం వల్ల అవుట్పుట్ మేము అనుకున్నట్టు సాటిస్ఫాక్టరీగా రాదు. ఆ తర్వాత మాకే కంప్లైంట్స్, కస్టమర్తో. మాకు బిజినెస్ అంతా కూడా ఓన్లీ రిఫరెన్సెస్ తోటి నడిచేది మాకు. సో గ్రౌండ్స్ ఎంత బాగా చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకొక 4 మాకు రిఫర్ చేస్తారు. సో నాకు అది కావాలి, అటువంటి మౌత్ పబ్లిసిటీ కావాలి నాకు. సో అందుకనే అట్లా డేట్ ఫిక్స్ చేసుకుని కాకుండా మేము గ్రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏ డేట్ అయినా బ్రహ్మాండమైన డేట్లు పెట్టుకొని హ్యాపీగా గ్రాండ్గా ఓపెనింగ్స్ చేసుకోండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్. ఎందుకంటే నాకు వచ్చిన ఎంక్వైరీస్లో ఆల్మోస్ట్ ఒక 30 to 40% ఇదే అన్న డేట్ ఫిక్స్ చేసుకున్నామన్నా పలానా టైం లోపల కావాలి అని అంటున్నారు. సో నేను అన్నాను, అట్లా కాదు తమ్మి, నేను ఫస్ట్ ప్లేస్ చూసి ఎంత టైం పడుతుందనేది చెప్తాను. ఇంకొక వారం ఎక్కువే వేసుకోండి దానికి. ఇంకా ముందే కంప్లీట్ చేసిస్తే బట్ స్టిల్ ఒక వారం ఎక్కువ వేసుకోండి. వర్షాలు పడవచ్చు, ఇంకోటి వేరే రీజన్స్ తోటి ఏమైనా డిలే కావచ్చు, చెప్పలేము. సో ఆ తర్వాత మీరు డేట్ ఫిక్స్ చేసుకోండి అని చెప్తున్నాను. సో మీకు అందరికీ అదే రిక్వెస్ట్, కాల్స్ చేసే వాళ్ళకి దయచేసి అలా కాకుండా నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, నాకు టైం ఇవ్వండి. మాకు మ్యాక్సిమం 20 daysలో కూడా గ్రౌండ్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం మేము. బట్ ఏంటి అని అంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ప్రెజర్ చేస్తే మాత్రం ఈ 20 days కాక 2 months అయినా కూడా ఇది కంప్లీట్ చేయలేము మేము, ఆ ప్రెజర్ ఉంటే. సో అట్లా ప్రెజర్ చేయకుండా చేయండి. ఎనీహౌ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ హూఆర్ కాలింగ్ మీ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి, చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్.